ఐడి న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో చాలా ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. అర్ధరాత్రి భూమి కంపించినట్లుగా గుర్తించారు అధికారులు. ప్రకంపనల తీవ్రత 3.7గా నమోదైంది రిక్టర్ స్కేల్ పైన. ఎలాంటి నష్టం లేదంటున్నారు అధికారులు. అర్ధరాత్రి 12:05 ఈ ప్రకంపనలు రావడంతో ఎవరు పెద్దగా గుర్తించలేదు అంటున్నారు అధికారులు. అంటే కొన్ని సెకండ్ల పాటు స్వల్పంగా భూమి కంపించింది అని చెబుతున్నారు. అర్ధరాత్రి కాబట్టి సహజంగా ఆ టైంలో అంతా గాఢ నిద్రలో ఉంటారు జనం, కాబట్టి పెద్దగా ఎవరు ఆ భూ ప్రకంపనల్ని నోటీస్ చేసినట్టుగా కనిపించలేదు. అంటే కొన్ని సెకండ్లు, ఫ్యూ సెకండ్స్ పాటే ఇలా ప్రకంపనలు వచ్చి అలా వెళ్ళిపోయాయి. కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు భూకంప సంబంధించిన ప్రకంపనలకు. ఎందుకంటే సహజంగా భూమి పొరల్లో కొంత ప్రకంపనలు చోటు చేసుకుంటాయి. కాబట్టి ఆ కోవలోకి చెందినటువంటి భూకంపము భూ ప్రకంపనలు తప్పించి దీంతో పెద్దగా ప్రమాదం ఏమీ లేదని చెబుతున్నారు నిపుణులు. ఎలమంచలి, అచ్యుతాపురం, దార్లపూడి, అడ్డరోడ్డు, మాకవరపాలెం ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. విశాఖపట్నం రాసపూడి పాలానికి నైరుతి దిశలో 50 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు, అంటే భూకంప సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు గుర్తించారు. సో అనకాపల్లి జిల్లాలో భూ ప్రకంపనలు స్వల్పంగా నమోదయ్యాయి. రాంబిల్లి మండలంలో అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత 12:05 ప్రాంతంలో కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించినట్టుగా చెబుతున్నారు అధికారులు. అది లేట్ నైట్, అంటే 12 దాటింది కాబట్టి ఆ సమయంలో సహజంగా అంతా జనమంతా కూడా గాఢ నిద్రలో ఉంటారు. ఎవరో కొంతమంది మాత్రమే మెలకుతో ఉండగలుగుతారు. కాబట్టి అది స్వల్పంగా, అంటే గుర్తించేంత స్థాయి కూడా భూకంపం అక్కడ రాలేదని తెలుస్తోంది. అంటే ఆ సమయంలో అందరూ గాఢ నిద్రలో ఎక్కువగా ఉంటారు కాబట్టి పెద్దగా భూకంపం వచ్చినట్టుగా, భూ ప్రకంపనలు వచ్చినట్టుగా ఎవరైతే నోటీస్ చేయలేదు. కాకపోతే రెగ్యులర్గా ఈ భూమి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలంతా మానిటరింగ్ చేస్తుంటారు. కాబట్టి ఎక్కడెక్కడ భూ ప్రకంపనలు డైలీ నోటీస్ అవుతున్నాయనేది ఒక వింగ్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది. కాబట్టి సో దాంట్లో భాగంగా అనకాపల్లి జిల్లాలో స్వల్పంగా ప్రకంపనలు వచ్చినట్టుగా చెబుతున్నారు. ఎలమంచిలి, అచ్యుతాపురం, దార్లపూడి, అడ్డరోడ్డు, మాకవరంపాలెం ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్టుగా గుర్తించారు. విశాఖపట్నం రాసపూడి పాలానికి నైరుతి దిశలో 50 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, నిన్న రాత్రి 12:05 తర్వాత సో అంటే అప్పుడు భూ ప్రకంపనలు వచ్చినట్టుగా తెలుస్తోంది. అంటే జనం ఆ భూ ప్రకంపనల్ని ఫీల్ అయినట్టు చెప్తున్నారా? అంటే వాళ్ళు జనం నోటీస్ చేశారా, లేదు కేవలం శాస్త్రవేత్తలు మాత్రమే చెబుతున్నారా ఇట్లా భూ ప్రకంపనలు వచ్చినట్టుగా? అంటే రాత్రి 12:30 సమయంలో అనకాపల్లి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో భూ ప్రకంపనలు అయితే వచ్చినటువంటి వైద్యంలో అయితే స్వల్పంగా రావడంతో కొంత అంటే కొంతమందికి తెలియడం, నిద్రలో ఉన్నటువంటి వాళ్ళకి తెలియకపోవడం అనేది పరిస్థితి అయితే ఉంది. 2 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు అయితే వచ్చాయి. ఇది రిక్టర్ స్కేల్ మీద 3.7గా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం రాసపూడిపాలెం నైరుతి దిశగా 50 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రాన్ని అయితే గుర్తించినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ఈ భూకంప కేంద్రాన్ని అయితే ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాకి సంబంధించి యలమంచిలి, అచ్యుతాపురం, ద్వారపూడి, అడ్డరోడ్డు, మాటవారపాలెంలో ఈ ప్రాంతాలకు ఉన్నటువంటి అనేక గ్రామాల్లో ఈ భూ ప్రకంపనలు అయితే వచ్చాయి. దీంతో రాత్రి సమయంలో కొంత మేల్కొన్నటువంటి సడన్ గా భూమి కంపించినటువంటి అయితే గమనించినటువంటి పరిస్థితి ఉంది. కానీ నేషనల్ సెంటర్ ఫర్ టెక్నాలజీ అధికారులు మాత్రము అంటే ఈ ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా విశాఖపట్నం నుంచి ఉత్తరాంధ్రలో కొండ ప్రాంతాలు, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు అనేవి తరచూ వస్తూ ఉంటాయి. దీనికి భయపడాల్సింది ఏమి లేదనేది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కూడా అంటే 3 పాయింట్స్ నుంచి దాదాపుగా 4.5 వరకు కూడా రిక్టర్ స్కేల్ మీద తరచూ నమోదవుతూ వస్తూ ఉంటాయి అనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. ముఖ్యంగా చూస్తే ఈ భూ ప్రకంపనల వల్ల అంటే ఇది ఇప్పుడే కాదు, గడిచినటువంటి 10 రోజుల క్రితం, అదేవిధంగా అంతకు ముందు కూడా ఈ భూ ప్రకంపనలు అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో కొంత పబ్లిక్ కూడా కొంత డిస్టర్బ్ అవుతున్నటువంటిది అయితే ఉంది. ఏ క్షణంలో ఎక్కడ భూ ప్రకంపనలు వస్తాయనేది తెలియదు. రిక్టర్ స్కేల్ మీద ఈ తక్కువ నమోదు అవుతున్నటువంటి నేపథ్యంలో కొంత ఎలాంటి ఇబ్బంది కానీ ప్రాణ నష్టం కానీ లేకుండా పోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ
కానీ ఈ రిక్టర్ స్కేల్ మీద కొంత ఎక్కువగా ఎందుకంటే 5.5కి మించి కనుక రిక్టర్ స్కేల్ మీద నమోదైతే ఖచ్చితంగా దీని ప్రభావం అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం విశాఖ నగరం కాకుండా ఇది ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏరియాల్లోనూ కొంత ఇండస్ట్రియల్ ఏరియాల్లోనూ ఈ భూ ప్రకంపనలు అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సహజంగా చూస్తే ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ భూ ప్రకంపనలు అనేవి తరచు వస్తూ ఉంటాయి. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ ని చాలా వరకు కూడా బయటికి తోడేస్తూ ఉంటారు. దీంతో పాటుగా ముఖ్యంగా చూస్తే కొండ ప్రాంతాల్లో చాలా వరకు అంటే మొత్తం అంతా కూడా లోపల వరకు ప్రవేశిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ వాతావరణ మార్పులతో పాటుగా ఆ భూమిలో ఉన్నటువంటి కొన్ని మార్పుల నేపథ్యంలో ఈ భూ ప్రకంపనలు వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ అధికారులు అయితే ఎలాంటి ఇబ్బంది లేదని తెలియజేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రాజు. అనకాపల్లి జిల్లాలో చాలా చోట్ల భూ ప్రకంపనలు వచ్చాయి. నిన్న అర్ధరాత్రి 12:05 సమయంలో ఈ భూ ప్రకంపనలు నమోదయ్యాయి. అయితే పెద్ద ప్రమాదమైనటువంటి ప్రకంపనలు ఏమీ కాదు. సహజంగా భూమి పొరల్లో వచ్చేటువంటి కదలికల ద్వారా స్వల్ప కదలికలు నమోదవుతుంటాయి కాబట్టి ఆ ప్రకంపనల కిందికే వస్తాయని అధికారులు చెబుతున్నారు. 3.7గా తీవ్రత నమోదైంది. ఎలాంటి నష్టం లేదని అధికారులు చెబుతున్నారు. అర్ధరాత్రి 12:05 సమయంలో ప్రకంపనలు వచ్చాయి. అది కూడా స్వల్పంగా కొన్ని సెకండ్స్ పాటు వచ్చింది కాబట్టి జనం పెద్దగా ఎవరు దాన్ని ఫీల్ కాలేదు, అంటే గుర్తించలేదు. ఆ సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉంటారు కాబట్టి కొన్ని సెకండ్స్ పాటు కంపించిన భూమి ఆ ప్రకంపనలు ఎవరు నోటీస్ చేయలేదు. ముఖ్యంగా యలమంచిలి, అచ్యుతాపురం, దార్లపూడి, అడ్డరోడ్డు, మాకవరంపాలెం ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్టుగా గుర్తించారు. విశాఖపట్నం, రాసపూడిపాలెనికి నైరుతి దిశలో 50 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. అయితే ఇవి సహజంగా భూమి పొరల్లో వచ్చేటువంటి కదలికల ద్వారానే వచ్చే మామూలు భూ ప్రకంపనలాగానే అధికారులు చెబుతున్నారు. ఎటువంటి నష్టం జరగదు, ఎందుకంటే అది కొన్ని సెకండ్స్ పాటు జస్ట్ అది పాస్ అవ్వకుండా వెళ్ళిపోతుంటుంది కాబట్టి. బట్ అది శాస్త్రవేత్తలు ఎక్కడ భూమి పొరల్లో ఎక్కడ కదలికలు వస్తున్నాయి, ప్రకంపనలు ఎక్కడ వస్తున్నాయని రెగ్యులర్గా వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు కాబట్టి సో దాంట్లో భాగంగానే వాళ్ళు మానిటర్ చేసినటువంటి ప్రకారం కొంత స్వల్పంగా భూ ప్రకంపనలు నమోదయ్యాయి. కాబట్టి ప్రజలు ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. భూమి పొరల్లో సహజంగా ఉండేటువంటి కొన్ని ప్రకంపనలు, కొన్ని కదలికల ఆధారంగానే ఈ భూకంపం సంభవించినట్టుగా, ఈ భూ ప్రకంపనలు వచ్చినట్టుగా సైంటిస్టులు చెబుతున్నారు.